హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద కాల్పులు జరిగిన స్థలాన్ని సిపి మహేందర్ రెడ్డి పరిశీలించారు. నిత్యానందరెడ్డి దుండగుడి మధ్య పెనుగులాట జరిగిందని, దాంతో గాలిలో దాదాపు 8 రౌండ్ల కాల్పులు జరిగాయన్నారు. దుండగుడు వాడిన AK-47 గతంలో గ్రేహౌండ్స్ లో మిస్ అయిన AK-47 ఒకటేనని సిపి చెప్పారు. మరిన్ని ఆధారాలు కూడా సేకరించామని, విచారణ వేగవంతంగా జరిపి తొందరలోనే దుండగుడిని పట్టుకుంటామని మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఉదయం 7:20 అరబిందో ఫార్మా ఎండి గారు వాకింగ్ చేసి వాళ్ళ బ్రదర్తో సహా వాపసు వచ్చి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి కార్లో తను కూర్చున్నప్పుడు ఒక అన్ఐడెంటిఫైడ్ అసైలెంట్ ఆగంతకుడు ఆ ముందు సీట్లో కూర్చోవడం జరిగింది. ఒక బ్యాగ్తో పాటు తను కూడా రావడం జరిగింది. ఆ బ్యాగ్లో ఫైర్ ఆర్మ్ ఉందని సబ్సిక్వెంట్గా ఈ విక్టిమ్కి తెలిసింది. ఎవరు కొత్త వాళ్ళు వచ్చి తన కారులో కూర్చున్నారని ప్రశ్నించే ప్రాసెస్లో ఒక కలకలం రేగి ఆ స్కఫ్ల్ అయింది. వారిద్దరి మధ్యలో పెనుగులాట జరిగింది. ఇంతలోనే వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి జాయిన్ అవ్వడము, వీళ్ళు అతన్ని ఓవర్ పవర్ చేయడానికి చేసే ప్రాసెస్లో ఆ వెపన్ ఫైర్ అయ్యి గాలిలోకి బుల్లెట్స్ అన్ని కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆగంతకుడు విదిలించుకొని వీళ్ళ దగ్గర నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ దొరికినటువంటి వెపను మనకి గ్రేహౌండ్స్ ఆర్గనైజేషన్లో లాస్ట్ డిసెంబర్లో మిస్ అయినటువంటి వెపను ఇప్పుడు దీంట్లో యూజ్ చేసినట్టుగా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మిగతా వివరాలు తొందరలోనే బయటపెడతాం.